Praise the Lord, dear Delight and Delight family. Welcome back to another Bible quiz video. ఈరోజు మనం బైబిల్లో నమోదు చేయబడిన అద్భుతాల గురించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుసుకోబోతున్నాం. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు దేవుడు చేసిన అద్భుతాలు, ప్రవక్తల ద్వారా జరిగిన అద్భుతాలు, అలాగే యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు కూడా బైబిల్లో మనకు కనిపిస్తాయి. అసలు బైబిల్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, ఎవరి ద్వారా ఏ అద్భుతం జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా బైబిల్లోని అద్భుతాలపై ఈ ఆసక్తికరమైన బైబిల్ క్విజ్ను ప్రారంభిద్దాం. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ బైబిల్ క్విజ్ ఆన్ మిరకిల్స్. మొదటి ప్రశ్న, మీరు సూచక క్రియలను, అద్భుతాలను చూడకపోతే అసలు నమ్మరు అని యేసు ఎవరితో అన్నారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆన్సర్ రాజు అధికారితో. యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనం. 2. అద్భుతాలు అత్యధిక సంఖ్యలో ఎప్పుడు జరిగాయి? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ మోషే కాలంలో, ఏలియా కాలంలో, దానియేలు కాలంలో, యేసు కాలంలో. 3. పాత నిబంధనలో అత్యధిక సంఖ్యలో అద్భుతాలు చేసినవాడు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ మోషే. 4. మోషే కాకుండా పాత నిబంధనలో ఎక్కువ అద్భుతాలు చేసిన ప్రవక్త ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ ఎలీషా. 5. సువార్తలలో యేసు చేసిన ఎన్ని అద్భుతాలు నమోదు చేయబడ్డాయి? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ 35. 6. యేసు విశ్రాంతి దినమైన సబ్బాతు రోజున ఎన్ని అద్భుతాలు చేశారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ 7. 7. యేసు చేసిన మొదటి అద్భుతం ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ నీటిని ద్రాక్షారసంగా మార్చడం. యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. 8. పునరుత్థానం తరువాత యేసు చేసిన అద్భుతం ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ 153 చేపలు పట్టడం. యోహాను సువార్త 21వ అధ్యాయం. 9. మత్తయి సువార్తలో మాత్రమే నమోదు చేయబడిన 2 అద్భుతాలను చెప్పండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ మొదటిది, ఇద్దరు గ్రుడ్డివారికి చూపు కలిగించడం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుండి 31 వచనములు. 2. దెయ్యం పట్టిన మూగవాణిని స్వస్థపరచడం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32-33 వచనములు. 10.
మార్కు సువార్తలో మాత్రమే నమోదు చేయబడిన 2 అద్భుతాలను చెప్పండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5, 4, 3, 2, 1. ఆన్సర్ మొదటిది, చెవిటివాడైన మూగవాణిని స్వస్థపరచడం. మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుండి 37 వచనములు. 2, బెత్సయిదాలో గుడ్డివాణిని స్వస్థపరచడం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుండి 26 వచనములు. 11, లూకా సువార్తలో మాత్రమే నమోదు చేయబడిన 2 అద్భుతాలు చెప్పండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5, 4, 3, 2, 1. ఆన్సర్ మొదటిది, నాయీను పట్టణంలోని విధవరాలి కుమారుడిని మృతులలో నుండి లేపడం. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుండి 17 వచనములు. 2, 10 మంది కుష్ఠరోగులను శుద్ధి చేయడం. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి 19 వచనములు. 12, యోహాను సువార్తలో మాత్రమే కనిపించే 2 అద్భుతాలు చెప్పండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5, 4, 3, 2, 1. ఆన్సర్ మొదటిది, కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చడం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 14 వచనములు. 2, లాజరును మృతులలో నుండి లేపడం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17 నుండి 44 వచనములు. 13, 4 సువార్తలలోనూ నమోదు చేయబడిన ఏకైక అద్భుతం ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5, 4, 3, 2, 1. ఆన్సర్ 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టడం. 14, యేసు సముద్రంపై నడిచిన సంఘటనను నమోదు చేయని సువార్త ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5, 4, 3, 2, 1. ఆన్సర్ లూకా సువార్త. 15, యేసు తుఫానును శాంతింపజేసిన సంఘటనను నమోదు చేయని సువార్త ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5, 4, 3, 2, 1. ఆన్సర్ యోహాను సువార్త. 16, యేసు ఏ ప్రదేశంలో గొప్ప అద్భుతాలు చేయలేకపోయారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5, 4, 3, 2, 1. ఆన్సర్ తన స్వదేశంలో అనగా నజరేతులో. 17, యేసు లాజరును మృతులలో నుండి లేపే ముందు లాజరు సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5, 4, 3, 2, 1. ఆన్సర్ 4 రోజులు. 18, దయ్యాల సమూహం ఎన్ని పందులలోకి ప్రవేశించింది? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సుమారు 2,000 పందులు. 19, 5,000 మందికి ఆహారం పెట్టడానికి యేసు ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలను ఉపయోగించారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5, 4, 3, 2, 1. ఆన్సర్ 5 రొట్టెలు 2 చేపలు. 20, కానాలో జరిగిన వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి ఎన్ని నీటి పాత్రలు ఉన్నాయి? యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్.
5, 4, 3, 2, 1. ఆన్సర్ 6 రాతి నీతి పాత్రలు. 21. యేసు చేసిన నాశనానికి సంబంధించిన అద్భుతం ఏమిటి? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఫలించని అంజూరపు చెట్టును ఎండిపోవునట్లు చేయడం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14 వచనములు, 20, 22 వచనములు. 22. యేసు జ్వరంతో బాధపడుతున్న ఎవరిని స్వస్థపరిచారు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ పేతురు అత్తను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనములు, మార్కు సువార్త 1వ అధ్యాయం 23. యేసు వస్త్రపు అంచును తాకడం ద్వారా స్వస్థత పొందింది ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20 నుండి 22 వచనములు. 24. సంవత్సరాలుగా బలహీనత కలిగించే ఆత్మతో బాధపడినది ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ వంగిపోయి నిటారుగా నిలవబడలేని ఒక స్త్రీ. లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుండి 17 వచనములు. 25. శుద్ధి చేయబడని 10 మంది కుష్ఠరోగులలో యేసుకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చిన వారు ఎంతమంది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఒక్కరు. లూకాసు వార్త 17వ అధ్యాయం 15వ వచనం. 26. యేసు ఎఫ్ఫాతా అని ఎవరితో అన్నారు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ చెవిటివాడైన మాట లేని ఒక మనిషితో. మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుండి 35 వచనములు. 27. సమాధుల నుండి బయటకి వస్తున్న 2 దెయ్యం పట్టిన మనుష్యులను యేసు ఎక్కడ కలిశారు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ గెర్గెసేనీయుల ప్రాంతంలో. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుండి 31 వచనములు. 28. యేసు స్వస్థపరిచిన రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎంతకాలంగా ఆ వ్యాధితో బాధపడుతోంది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ 12 సంవత్సరములు. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 29. కుంటివారిని స్వస్థపరిచిన అపోస్తులు ఎంతమంది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ 2. పేతురు మరియు పౌలు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2 నుండి 10 వచనములు. 14వ అధ్యాయం 8 నుండి 10 వచనములు. 30. యేసు మృతులలో నుండి ఎవరిని లేపాడు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3,
2 1. ఆన్సర్ మొదటిగా నాయీను పట్టణంలోని విధవరాలి కుమారుడును. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుండి 15 వచనములు. 2 లాజరును. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. 3 యాయీరు కుమార్తెను. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. 31 పేతురు ఎవరిని తిరిగి బ్రతికించాడు? యోర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ తబితా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనం. 32 పౌలు ద్వారా ఎవరు తిరిగి లేపబడ్డారు? యోర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ ఐతుకును. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 8 నుండి 12 వచనములు. 33 ఎలీషా ఎవరిని తిరిగి బ్రతికించాడు? యోర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ షునేమియురాలి కుమారుడు. 2వ రాజులు 4వ అధ్యాయం 25 నుండి 37 వచనములు. 34 ఏలియా ఎవరిని తిరిగి బ్రతికించాడు? యోర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ జరేఫతు పట్టణంలోని విధవరాలి కుమారుడును. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. 35 అద్భుతంగా ఎన్ని సమూహాలకు ఆహారం పెట్టబడింది? యోర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ 3 సమూహాలు. 2వ రాజులు 4వ అధ్యాయం 42-43 వచనములు. మత్తయి స్వార్త 15వ అధ్యాయం 38వ వచనం. 6వ అధ్యాయం 38 నుండి 44 వచనములు. 36 విషపూరితమైన కూరను ఎలీషా ఎక్కడ శుద్ధి చేశాడు? యోర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ గిల్గాలు. 2వ రాజులు 4వ అధ్యాయం 38వ వచనం. 37 ఇనుము నీటిపై తేలేలా ఎవరు చేశారు? యోర్ టైమ్ స్టార్ట్స్ నవ్. 5 4 3 2 1. ఆన్సర్ ఎలీషా. 2వ రాజులు 6వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ ది లార్డ్. మిరకిల్స్ ఇన్ ది బైబిల్ క్విజ్ పార్ట్ 1 ఇక్కడితో ముగిసింది. పార్ట్ 2 త్వరలోనే రాబోతుంది. ఈ క్విజ్లో మీకు ఎన్ని సరైన సమాధానాలు వచ్చాయో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మీ స్కోర్ ఎంత వచ్చిందో తెలుసుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ క్విజ్లు మరియు దేవుని వాక్యానికి సంబంధించిన వీడియోల కోసం ది లైట్ అండ్ డిలైట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పార్ట్ 2 ఆసక్తికరమైన మిరాకిల్స్ బైబిల్ క్విజ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.